అయ్యప్ప దేవాయ ఆనందరూపాయ హరిహార సుతుడావు నీవేనయా కరుణా సముద్రుడవు కారుణ్య రూపుడవు కరిమాల వాసుడవు నీవేనయా అయ్యప్ప దేవాయ. స్వామి శరణం. ఈరోజు మనం డే 30లో ఉన్నాం. మన మహాపాదయాత్రల 30వ రోజుకి మన తమనంపట్టి అనే గ్రామంలో ఆదివారం అయ్యప్ప అన్నదానం క్షేత్రంకి వచ్చినాం. సో మనకి ఈ క్షేత్రం ఏంటి అని అంటే వచ్చే అయ్యప్ప ప్రతి అయ్యప్పకి కావచ్చు, పాదయాత్ర అయ్యప్పలకు కావచ్చు, ఇక్కడ అన్నదానము అల్పాహారము ఏ టైంకి వచ్చినా అని కూడా గురుస్వాములు అమ్మస్వామి తాతస్వామి గారు మనకి సేవ చేసుకొని ఉంటారు. ట్రస్ట్ ఓకే. ఇది మొత్తం ఒక ట్రస్ట్ ద్వారా మనకి ఏమంటారు సేద తీయడానికి కావచ్చు, మన కడుపు నింపడానికి కావచ్చు. ఈ ట్రస్ట్ మనకి ఎన్నో ఏళ్ళకి ప్రతి ఒక్క ఈ మన 5 రాష్ట్రాల నుంచి వచ్చే స్వాములకి సేవ చేసుకుంటూ ఉంటారు. ఇది ఎన్నో ఏళ్ళకే నడుస్తుంది. ఇది ఇట్లనే కంటిన్యూ కావాలి. మాకు నైట్కి సేద తీయడానికి అవకాశం ఇచ్చిన ఈ ట్రస్ట్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. స్వామియే శరణం. మనం డే 30లో ఉన్నాం. మన డే 30 తమనంపట్టి అనే ఆదివారం అయ్యప్పన్ అన్నదాన క్షేత్రం కాడికేని మన కుమ్లి చెక్ పోస్ట్లా శ్రీ అమ్మవారి గణపతి దేవుని గుడి ఉంటుంది. ఇడికేని మనకు 11 కిలోమీటర్లు ఉంది. 11 కిలోమీటర్ ఎందుకు ఇంత లేట్ బయలుదేరినామని అంటే మనకు ఆల్మోస్ట్ చూసిరుగా తిన్నాయి. సో 11 కిలోమీటర్లే అని మెల్లగా బయలుదేరుతాం మనం ఈ హాల్ట్ కాడికని ప్రతిసారి లేకనే. అండ్ 11 కిలోమీటర్లని ఈజీ అనుకోకండి. మొత్తం ఘాట్ సెక్షన్ చెడావు మళ్ళా మన తోపుడు ఎట్లుంటుంది, తోపురికి మించి ఉంటుంది ఇది. అండ్ మనకి ఇంతగానం అంటే ఇంత సేవ చేసుకున్న వీళ్ళ అందరికీ మనం ఎప్పుడు ఉన్నవాడు ఉండాలి. ఎందుకనంటే ఎంతమంది వచ్చినా, ఏ నైట్ వచ్చినా, ఏ రాత్రి వచ్చినా మనకి ఫుడ్ షెల్టర్ ఇవన్నీ ఇవ్వాలంటే ఒక మామూలు విషయం కాదు. సో ఆ ట్రస్ట్కి మనం ఎప్పుడు ఉన్నవాడు ఉంటాం. స్వామి శరణం. స్వామి ఏ శరణం అయ్యప్ప. సో ఈరోజు మనం 30 రోజులు ఉన్నాం. మన స్వామి ఇంకా కొండ ఎక్కేస్తారన్న ఒక జోష్ అందరిలా నిండిపోయి ఉంది. అగో యాక్చువల్గా మనము డే 29 చిన్నమన్నూరులోనే మన వెహికల్స్ పెట్టేసి మన లగేజ్ అవన్నీ తీసుకొని బయలుదేరుతాం ఇరుముడి కూడా. సో ఈసారి మన అదృష్టం ఏంది అని అంటే మన వెహికల్ మనతోని పులిమేడ చెక్ పోస్ట్ దాకా వస్తుంది. సో పులిమేడ చెక్ పోస్ట్కి మనం ఇరుముడి పెట్టుకొని నడుస్తాము. అప్పటి వరకు మన లగేజ్ కూడా బండ్లనే ఉంటుంది. ఈరోజు కొంతమంది ప్యాకింగ్ చేసుకోరు. మనం ఇప్పుడు నైట్ హాల్ట్ వల్లకాడ్లో కాబట్టి మనం వల్లకాడ్లో ప్యాక్ చేసుకుంటాం. వల్లకాడ్లో ప్యాక్ చేసుకొని చోటమోట అంటే ఒక మనిషి ఈజీగా మూసేసామనే పులిమేడకి తీసుకొని పోతాం. దాని తర్వాత మనం ఆ వెహికల్ నీలకల్ పోతుంది. నీలకల్ కాడ పార్కింగ్ చేసేసి మళ్ళీ మనం పంపకాడికి దిగినాక మళ్ళీ మన వెహికల్స్ లగేజ్ అంటే ట్రైన్లో లగేజ్ తీసుకొని అవన్నీ పోతాం. స్వామి శరణం. స్వామి ఏ శరణం అయ్యప్ప. మెట్టుకు నేను మొక్కేను స్వామి నీ సన్నిధానములో నీ దివ్య రూపం కనులార చూశాను మరి గంట స్వామి. శరణం స్వామి శరణం. శరణం స్వామి శరణం. శరణం స్వామి శరణం. ఇప్పుడు మనం ఆ కొండలలో మధ్యలో చేసుకుంటాం. స్వామి శరణం. ఈరోజు మనం డే 30లో ఉన్నాము. ఇంకా రేపు అయితే దర్శనం అవుతుంది స్వామి. ఇప్పుడు మనం కుమ్లి వెళ్తున్నాం. మన డే హాల్ట్ ఇది మనకి ఘాట్ రోడ్ వస్తుంది స్వామి. మొత్తం ఫుల్ నేచర్ వైబ్ బాగుంటుంది చాలా. మొత్తం వ్యూస్, మొత్తం ఘాట్ రోడ్. అందరూ చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు.
ఎందుకంటే రేపే దర్శనం అవుతుంది, ఇంకా జస్ట్ 50 కిలోమీటర్సే ఉంది. చలో నడు అని ఎనర్జెటిక్గా నడుస్తారు అందరు ఈరోజు. స్వామి శరణం. స్వామి శరణం. స్వామి, ఈ 30 రోజుల పాదయాత్రలో నీ అనుభూతి చెప్పు స్వామి, జరా అందరికీ షేర్ చేసి రేపు వచ్చే వాళ్ళకి కానీ తెలుస్తుంది మంచిగా. చెప్పు. అన్నీ నేర్పించే యాత్ర మా పాదయాత్ర. అంటే అన్నీ ఇన్ ద సెన్స్ కోపం, తాపం, ఓపిక, బాధ, ప్రేమ, ఆప్యాయత, అన్నీ వాల్యూస్ తెలుస్తాయి అంటావు. అన్నీ వాల్యూస్ తెలుస్తుంది. అన్నిటికన్నా ఎక్కువ ఓపిక ఎక్కువ ఉండాలి అందరికన్నా. ఓపిక అన్నిటికన్నా పెద్ద. ఎంత ఓపిక ఉంటే మనిషి అంతా సస్టైన్ అవుతాడు. అది ఎందులోనైనా సరే, ఏ యాత్రలైనా సరే, అది మన రియల్ లైఫ్లో కూడా సరే. ఓపిక అన్నిటికన్నా పెద్దది. స్వామి శరణం. స్వామియే శరణం అయ్యప్ప. స్వామి ఎట్లుంది అయ్యప్ప ఘాటు? ఘాటు ఎన్ని రోజులు నడిచింది ఒక ఎత్తు అయితే, ఇవాళ నడిచేది, ఇవాళ రేపు నడిచేది ఒక ఎత్తు. ఘాటు ரொம்ப సంతోషం కదా. స్వామి ఘాట్, ఆఫీస్ ఘాట్ చాలా బాగుంది స్వామి, సూపర్. కానీ శ్రీశైలం కంటే తక్కువ అనిపిస్తుంది సార్ నా ఫీలింగ్. శ్రీశైలం కంటే తక్కువ. శ్రీశైలం సాయి ఆఫీస్ ఘాట్ బేటా. ఘాట్ లాగానే ఘాటా 9 కిలోమీటర్ల ఘాటా. 9 కిలోమీటర్ల ఘాటా. 9 కిలోమీటర్లు ఏం లేదు, 5 కిలోమీటర్లు ఉంటుంది అంతే ఘాట్. 5 కిలోమీటర్లు ఉంటుంది ఘాట్. మరి చాలా మంచిగా ఉంది. దట్టమైన అడవి. సో తమిళనాడు దాటి కేరళ ఎంటర్ అయ్యే ఘాట్ తక్కువనే ఉంటుంది. కాకపోతే స్వామి శరణం ఉంటుంది అంటే మ్యాక్సిమం టర్నింగ్స్ హార్డ్లీ 5 to 6 కిలోమీటర్స్ ఉంటుంది ఈ కుమ్లీ ఘాట్. స్వామి శరణం. మనలో ఏమంటారు, ఆడుకుంటానో పాడుకుంటానో తిట్టుకుంటానో మొక్కుకుంటానో
ఫైనల్లీ హాల్ట్ కాడికి అయితే వచ్చేసారు. చాలా జల్దీ నడిచేసినాం. అంటే నాన్ స్టాప్ నడిచేసారు మన వాళ్ళు. సో ఇప్పుడు మన కుమ్లి అంటే కేరళ, ఎగ్జాక్ట్ కేరళలో ఉన్నాం. మన కేరళ ఇప్పుడు ఇక్కడ కొద్దిసేపు సేద తీరేసి గణపతి టెంపుల్లో ఇక్కడ అంటే ఫుడ్ వండుకోనికి మనకి ఆస్కారం ఉన్నా అని కూడా మనం వండుకోం. ఎందుకంటే అంత టైం కేటాయించాము. మనం నైట్ వల్లకాడికి వెళ్ళిపోవాలి. ఆ వల్లకాడులో ఒక ఏమంటారు సేద తీరానికి ఇట్లానే క్షేత్రాలు అవి ఉంటాయి. చిన్న హోటల్ లేక ఆడ మనం సేద తీరుతాం. ఇగో జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. స్వామి శరణం. 30 రోజులకే మన 2 తెలుగు రాష్ట్రాలు, కన్నడ రాష్ట్రం కర్ణాటక, తమిళ రాష్ట్రం తమిళనాడు, ఇప్పుడు మలయాళపు దేశం అంటే కేరళ, మన అయ్యప్పనిది ఏమంటారు, మన అయ్యప్ప క్షేత్రం ఇది. కేరళ అని అంటే గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు. మనం ఇప్పుడు కుమ్లి రాగానే ఏదో తెలియని వైబ్ మనకి వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ కొండలల్లో ఈ ఘాట్ సెక్షన్లు మ్యాక్సిమం ఇవే ఉంటాయి కాబట్టి చాలా అంటే చాలా 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 మంచిగా అనిపిస్తుంది. సో ఈ 30 రోజులల్లో 5వ రాష్ట్రంకి ఎంటర్ అయ్యి 1000 కిలోమీటర్లు దాటినాం అని అంటే ఒక మామూలు విషయం కాదు. మనోళ్ళతో చేయడం అనేది కూడా మామూలు విషయం కాదు. సో మన పాదయాత్రలో బిగ్గెస్ట్ మైల్ స్టోన్ ఆన్ ది డే 30th. ఈరోజు డేట్ వచ్చేసి December 9th. రేపు December 10th మనకు దర్శనం ఉంటుంది. స్వామియే శరణం అయ్యప్ప, స్వామి శరణం అయ్యప్ప శరణం. మన కేరళ ఎంటర్ అయినాం. ఎట్లుంది? సూపర్ ఉంది. ఘాట్ ఎట్లుండే? బాగుంది. స్వామి శరణం. సప్పుడు తర్వాత స్వామి శరణం. డే 30కి కేరళ ఎంటర్ అయినావు. హౌ ఇస్ యువర్ ఫీలింగ్? వెరీ ఫ్యాంటాస్టిక్ ఫీలింగ్. ఘాట్ ఫీలింగ్. ఘాట్ ఎట్లుంది? Ghat is very nice and the road is very nice and the Malpulu are very round and round. సో రేపు అయ్యప్పని చూస్తున్నావు. ఇంకేంది మరి, ఒక మా పాదయాత్ర చేసినావు కన్నస్వామి ఉండంగానే. మాటలో చెప్పలేను. ఫీలింగ్ ఈజ్ ఇన్సైడ్ మీ. ఐ కాంట్ ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్. ఓకే, యూ హ్యావ్ టు సే యూ హ్యావ్ టు కీప్ దోస్ ఇన్సైడ్ ఫీలింగ్స్ అవుట్ సైడ్ ఇన్ ది సన్నిధానం. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం గురుస్వామి. 30వ రోజు డే హాల్ట్కి వచ్చేసరికి మనము మలయాళపు దేశమైన కేరళ ఎంటర్ అయినాం, ద గాడ్స్ ఓన్ కంట్రీ. ఎట్లా మీ అనుభూతి ఎట్లుంది? అది కూడా 30 రోజులలో వచ్చినావు. స్వామి శరణం స్వామి. ఈ 29 రోజుల్లో నడక అనేది మంచిగానే సాగింది స్వామి. ఈ 30వ రోజు అనేది కుబ్లీ ఘాటు చాలా కఠినంగా ఉంది స్వామి శరణం. అందరూ అల్కగానే ఎక్కారు, కాకపోతే కొంచెం ఎక్కరానంలో అయినా కానీ సాధించి ఆ మణికంఠను చూడాలని సంతోషంతో ఎక్కుకుంటా ఆ ఘాటి రోడ్లోని చాలా ప్రమాదకరంగా ఏంటంటే రోడ్లు ఇరుక్కుండటం వల్ల బస్సులు అనేవి మీదికి కానీ కార్లు అనేవి వస్తున్నాయి. ఈ యొక్క పాదయాత్ర చేసే స్వాములు చాలా జాగ్రత్తగా వాళ్ళ యొక్క బృందాలు గుంపులుగా రావాలా. సింగిల్గా వస్తే తప్పిపోయే ప్రమాదం ఉంటుంది. స్వామియే శరణం అయ్యప్ప. నీ మణికంటున్నాక ఎందుకు, అందుకే కదా వెనకాల నుండి నడిపించేది మేము. అయితే ఇక్కడ ఏదో చెప్పాలి. స్వామి శరణం అయ్యప్ప శరణం. అయ్యప్ప శరణం. లక్ష్మణ స్వామి ఇంటర్వ్యూ తీసుకోండి. స్వామి శరణం. స్వామి శరణం గురుస్వామి. స్వామి శరణం. అంత మంచిదేనా గురుస్వామి? అంతా మంచిది. ఇంట్లో గిట్ట అందరు మంచిదేనా? అందరు మంచిది. ఇప్పుడు మలయాళపు దేశమైన ద గాడ్స్ ఓన్ కంట్రీ వీ హ్యావ్ రీచ్డ్. ఎట్లుంది? అన్ని ఈ రోజుకి 30వ రోజు స్వామి. చాలా సంతోషంగా ఉంది. ఈ 30 రోజులు ఎట్లా గడిచిపోయినాయి కూడా తెలుస్తలేదు, దండమని గడిచిపోయినాయి.
అంటే నేను అందరికి అడుగుతా, ఇప్పుడు నాకు అడుగుతున్నానా? కాదు చాలా సంతోషంగా ఉంది స్వామి. నీకేడ తెలిస్తే మాకు తెలిస్తే అంటుండ నీకేడ తెలిస్తే మాకు తెలిస్తే అంటుండ 30 రోజులు 31 రోజు ఎలా గడిస్తే 30 చిండుబాబు అంటుండా గడిచిపోలే. ఎట్లా గడిచినాయో మాకే తెలియదు అంట, మరి నీకు ఎట్లా తెలిస్తే మాకు తెలిస్తే అంటే మాకు తెలియదా? నేను నడవలే. మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్, మాకు ఎక్స్పీరియన్స్ లేదు. చూసిన నేను లేకపోయినా ఇంత దూరం నడిచినాం, అది గ్రేట్నెస్ అనుకోవాలి. మీరు క్లాస్ కొట్టండి. ఓకే వీఆర్ గ్రేట్ఫుల్ టు యూ. కానీ మీలాంటి వాళ్ళని తీసుకొని ఈ పాదయాత్ర, అది కూడా 30 రోజుల మ్యాప్, అంటే 1 మంత్ మ్యాప్ తీసుకొని కొట్టడం అని అంటే మా క్లాప్స్ కొట్టాలా? మీరు ఏం చేయాలి? సన్మానం చేయాలా? అంటే మేమే మీకు ముందుంది స్వామి. మా సహకారం వల్లే మీరు నడిపించారు. మా సహకారం లేకపోతే ఏడ నడిపిస్తారు? ఓకే ఇప్పుడు మేము సహకారం నడవాము, మేము కార్యక్రమం ఈయన కూర్చామంటే ఎట్లయితే? మా సహకారం ఉంటే ఆ చేతిలో కట్టెట్లుంది, కట్టిరుగుతుండే. కాదు స్వామి, ఇన్ని రోజులు మమ్మల్ని పరాచుకొని నడవలేకపోయినా కానీ మమ్మల్ని స్వామి నడిపించి శరణం. ఈ 31 రోజులు మేము నడవలేకపోయినా మమ్మల్ని నడిపించుకొని ఇంకొక రోజులో ఆ మణికంఠుని దర్శనానికి తీసుకొచ్చినందుకు మీకు, మీ కుటుంబానికి ఆ హరిహరపుత్ర అయ్యప్ప కృపా కటాక్షాలు ఎల్లవేళలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వామి. స్వామి శరణం అయ్యప్ప. చేష్టలను మీరు భరించి చాలా పాజిటివ్ వేలో మీరు తీసుకున్నారంటే చాలా గ్రేట్ స్వామి. థ్యాంక్ యూ సో మచ్. జన్మ జన్మల మీకు రుణపడతాం స్వామి గారు. సత్కారం చేయబోతున్నాం స్వామి. స్వామి శరణం. ఇది ఎట్లుందా అంటే అడిగిపించుకొని చెప్పించుకున్నాడు కదా, అవును కదా. హల్వా మస్తు ఉంటుంది, మా గురుసాబ్ ఎక్కువ తింటాడు హల్వా. నా డే 30 డే హాల్ట్. స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. అది ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది ఇది. స్వామి శరణం. మన డే 30 డే హాల్ట్కి అయితే వచ్చేసినాం. ఇది కుమ్లీలో ఉన్న శ్రీ గణపతి భగవాన్ టెంపుల్ అంటారంట. దాని ఎగ్జాక్ట్ నేమ్ వచ్చేసి ఏదో ఉంది అది. కుమ్లీ శ్రీ దుర్గా గణపతి భద్రకాళి టెంపుల్. స్వామి శరణం అయ్యప్ప శరణం. మనం డే 30 డే హాల్ట్ అయిన కుమ్లీ చెక్ పోస్ట్ కాడికేని మన వల్లకాడు హోటల్లో మన నైట్ హాల్ట్ ఉంటుంది, విచ్ ఈస్ 19 కిలోమీటర్స్. సో పండుకుందాం అనుకున్నాం, నిద్ర వస్తుంది. సో నైట్ హాల్ట్ జల్దీ రీచ్ కావాలని జల్దీ బయలుదేరుతున్నాం. స్వామి శరణం, స్వామి శరణమయ్య. పడి మీద దీపాలు అయ్యప్ప, అవి పాపాలను తొలగించును అయ్యప్ప. పడి మీద దీపాలు అయ్యప్ప, అవి పాపాలను తొలగించును అయ్యప్ప. పడి మీద దీపాలు అయ్యప్ప, అవి పాపాలను తొలగించును అయ్యప్ప. అయ్యప్ప 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 అయ్యప్ప. ఏ పేరున నిన్ను స్వామి సంశరణం. స్వామి శరణం గురుస్వామి. మన ఈ 30 రోజుల పాదయాత్రలో మీ అనుభూతి చెప్పండి స్వామి, ఏ ఎక్స్పీరియన్స్ మొత్తం. మన ఈశ్వరయ్య, కమ్మల ఈశ్వరయ్య మరియు జయమ్మల గారి కుమారులైన రాజు మరియు పవన్ స్వాముల కుమారులైన ప్రవీణ్ స్వామి కుమారులైన నితిన్ ముదిరాజు మరియు నవదీపు, వీళ్ళ తల్లిదండ్రుల ఆశీర్వాదంతో ఈ యొక్క భాగ్యనగర్ హైదరాబాద్ టు శబరిమల మహాపాదయాత్ర అనేది తీయడం జరిగింది స్వామి. నవంబర్ 10 నుంచి డిసెంబర్ 10వ తారీఖు వరకు పాదయాత్ర, 31 రోజు పాదయాత్ర. ఈరోజు కేరళలో కుమ్లీ ప్రాంతంలో ఉన్నాం స్వామి. సో వారి యొక్క పెద్దల ఆశీర్వాదంతో వాళ్ళ కుమారులైన నితిన్, నవదీపులు ఇలాంటి పాదయాత్ర తీయటం మాకు ఎంతో ఆనందకరంగా ఉంది. స్వామి శరణం. వీరికి, వీరి కుటుంబ సభ్యులకి హరిహరపుత్ర అయ్యప్ప ఆశీర్వాదం కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం స్వామి. అలాగే మన రామలక్ష్మణులు ఎలా అన్యోన్యంగా ఉంటారో అన్నదమ్ముల్లాగా మన లక్ష్మణు మరియు జితేంద్ర స్వామి వాళ్ళిద్దరు కూడా మంచిగా అన్నదమ్ముల్లాగా కలిసి ఈ యొక్క పాదయాత్ర డిసిషన్ తీసుకొని మరి వారు కూడా కలిసి మాట్లాడుకొని ఈ యొక్క 31 రోజు పాదయాత్రని విజయవంతంగా చేశారు. వారికి వారి కుటుంబాలకి ఎల్లవెల్లల హరిహరపుత్ర అయ్యప్ప ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా బృందం యొక్క తరపున స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. చాలా సంతోషం అనిపిస్తుంది స్వామి, స్వామి శరణం. కాకపోతే ఇంకొకటి ఏంటంటే స్వామి, ఈ యొక్క 31 రోజు యాత్రలో ఎన్ని కష్టాలు పడ్డామో, ఎంతమంది కోపాలయ్యారో అవన్నీ దిగమింగుకొని చాలని జాగాల్లోనే ఆల్టులు సమకూరలేని ప్రదేశాలల్లో అందరం కలిసి మెలిసి అన్యోన్యంగా ఉన్నాం స్వామి. ఎక్కడెక్కడ వాళ్ళము మంచి ఒక కుటుంబంలాగా మేమందరం ఒక జాగాలో ఉండడం, మాకు సొంత బ్రదర్స్ కూడా ఇట్లా కలిసిమెలిసి ఉండరు స్వామి, ఒక తల్లి. కానీ హరిహరపుత్ర అయ్యప్ప మాలధారణ వేసుకున్నాక ఎక్కడెక్కడ వాళ్ళము కలిసి ఈ యొక్క 31 రోజు పాదయాత్రలో మేమందరం ఒక బృందము ఎంతో కలిసికట్టుగా మేము ఉండటం మాకు ఎంతో ఎన్నడో చేసుకున్న మా తల్లిదండ్రుల పుణ్యం స్వామి. వారి యొక్క అనుభూతి మాకు ఈరోజు హరిహరపుత్ర అయ్యప్ప ద్వారా మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. రేపు మేము పులిమడ ఎక్కబోతున్నాం స్వామి. మా ఈ 31 రోజు పాత్రలో మొదటి ఘట్టం ఏదంటే పులిమేడ. స్వామి శరణమయ్యప్ప. కరువాయి భాగం రేపు. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం. మన 31 రోజు యాత్రలో మాకు మా నితిన్ గురుస్వామి, మా లక్షణ గురుస్వామి మాకు వెళ్ళవేళ ఎప్పుడు మాకు వెనక ముందు తోటలు నీడలాగా ఉంది. సురేష్ గురుస్వామి ముగ్గురు కలిసి మాకు యాత్ర సక్రంగా జరిపినందుకు చాలా సంతోషంగా ఉంది. మాకు ఈ 31 రోజు అల్ఫారం కానీ, భిక్ష కానీ, నైట్ భిక్ష కానీ, మధ్యాహ్నం అల్ఫారం కానీ, మధ్యాహ్నం భిక్ష కానీ, నైట్ అల్ఫారం కానీ, ఉదయం అల్ఫారం కానీ, ఏది ప్రాబ్లం లేకన్నా చక్కగా మాకు చక్కగా అంతా చూసుకున్నారు. అంతా బాగుంది. ఏ స్వాములు అందరూ సక్రంగా రేపు పులిమేడ ఎక్కి దర్శనం చేసుకున్నాక మా గురుస్వాములకి పాదాభివందనం తీసుకొని ట్రైన్ ఎక్కుతాం. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించింది. నెక్స్ట్ టైం వస్తావా మళ్ళా? అయ్యప్ప స్వామి దయ ఉంటే నెక్స్ట్ టైం ఎప్పుడు రావాలని ఉంటుంది కోరిక. మన పిల్లలు, మన కుటుంబాలు అంతా సంతోషంగా చక్కగా ఉంటే మనం ఎప్పటికి కూడా మాల వేసుకొని అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుంటే మంచిది. స్వామి శరణమయ్యప్ప. శ్రీ స్వామి శరణమయ్యప్ప. చెప్పు. అడగాల ఈ 30 రోజుల పాదయాత్రలో నీ అనుభూతి నీకు 30 పాదయాత్రలో స్టార్టింగ్లో ఫస్ట్ నేను చెప్పాను కూడా, ఇది కానీ వారం రోజుల తర్వాత పాదయాత్ర అంటే చాలా కష్టం, అంత ఈజీ కాదని. వారం రోజులే కష్టం, ఆ తర్వాత ఈజీయే. ఇప్పుడు 40, 45 to 50 కూడా కొట్టేస్తున్నాము రోజు. మార్నింగ్ కూడా 30 కూడా అబవ్ అవుతుంది. ఇప్పుడు అంతా ఏదైనా కాదు అనేది ఉండదు. మన దేవుడి మీద నమ్మకంతో చేస్తే ఏదైనా ఫలితం దక్కుతుంది. కరెక్ట్. అది ఇంకా చెప్పండి. నీకు ఇంకేమన్నా అంత ఈజీ మనం తలుచుకుంటే పాదయాత్ర ఎట్లా అనిపించింది? పాదయాత్ర చాలా బాగుంది. అందరం మంచిగా ఒక బ్రదర్స్ లాగా అందరం మంచిగా ఉన్నాం. చిన్న ప్రాబ్లమ్స్ అయినా కూడా ఓకే, ఏం ప్రాబ్లం లేదు, మంచిగా ఉన్నారు అందరు. ఇంకా చాయ్
తావు సందామామోలే నిన్ను ముద్దులాడ మబ్బులన్నీ కదిలే నవ్వుతావు సందామామోలే నిన్ను ముద్దులాడ మబ్బులన్నీ కదిలే చినుకులు నీ పైదల్లే అది నీ అభిషేకంలే చుక్కలే పూలుగా మారే నీ పైరాలే నవ్వుతావు సందామామోలే నిన్ను ముద్దులాడ మబ్బులన్నీ కదిలే శరణం. ఇంకా పులిమేడ 24 కిలోమీటర్స్ ఉంది స్వామి. ఇడికెంచి లెఫ్ట్ మొత్తం మెయిన్ అంతా కథం చిన్న రోడ్. స్వామి శరణం. రేపే దర్శనం. స్వామియే శరణం అయ్యప్ప. దయ ఉంచి సల్లగా దీవించి నువ్వు నవ్వుతావు సందామామ బోలే నిన్ను ముద్దులాడ మబ్బులన్నీ కదిలే నవ్వుతావు సందామామ బోలే ముద్దులాడ మబ్బులన్నీ కదిలే అయ్యప్ప 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 మణికంఠ స్వామి పూజ చేస్తే పుణ్యం కలిగిస్తా ఉంటివా దీక్ష చేస్తే తంగులను చేస్తా ఉంటివా పిలుపు వింటే క్షణములోనే పలుకుతుంటివా శరణమంటే శని బాధలు మాయమంటివా శతకోటి నీ భక్తుల చూసి ఈలలోనే శక్తినని మురిసి నువ్వు నవ్వుతావు సందామామ బోలే నిన్ను ముద్దులాడ మబ్బులన్నీ కదిలే నవ్వుతావు సందామామ బోలే నిన్ను ముద్దులాడ మబ్బులన్నీ కదిలే నిలబడి గురిస్తామే నీ అంట నేనొస్తా పాడుతురు పాడుతురు. రికార్డింగ్ రికార్డింగ్ నిలబడి కొరసామే నీ వెనక మేమొస్తాం నిలబడి కొరసామే నీ వెనక మేమొస్తాం నిలబడి కొరసామే నీ వెనక మేమొస్తాం అరే ఊర్లో పండుకుని అందరు లేస్తారు ఇక. గంట స్వాములందరూ గద స్వాములందరూ అరే రే 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 రే. స్వామియప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప వందనమప్ప అయ్యప్ప గురునాథ అయ్యప్ప సద్గురునాథ అయ్యప్ప శబరిగిరీశ అయ్యప్ప స్వామియే అయ్యప్ప స్వామియే అయ్యప్ప సైడ్ 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 సైడ్. నిలబడి గురిస్తా అయ్యప్ప స్వామియే శరణం శరణం అయ్యప్ప స్వామి స్వామి అయ్యప్ప.
బాలుడు పందల రాజుకు అడవిలో దొరికాడే ఓరడవిలో దొరికాడే అందాల బాలుడు పందల రాజుకు అడవిలో దొరికాడే ఓరడవిలో దొరికాడే బుడి అడుగులు వేసుకుంటూ పడి పూజకు వచ్చాడే మా ఎదలో నిలిచాడే గుడి అడుగులు వేసుకుంటూ పడి పూజకు వచ్చాడే మా ఎదలో నిలిచాడే అందాల బాలుడు పందల రాజుకు అడవిలో దొరికాడే